రీసెంట్గా నేను యూట్యూబ్లో ఒక ట్రైలర్ చూసిన, చాలా గమ్మత్తుగా, చాలా ఇంటెన్సిఫైగా, చాలా క్యూరియాసిటీ కలిగించింది. అసలు ఏంది ఆ సినిమా ఏంది అనేది ఈ సినిమా రావడం జరిగింది. సినిమాకి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఆ సినిమా పేరే డార్క్ నైట్. దానిలో మన హీరోయిన్ పూర్ణ గారు కానీ, త్రిగుణ్, శుభశ్రీ కూడా ఈ సినిమా నటించడం జరిగింది. సినిమా విషయానికి వస్తే చాలా చక్కటి ప్లాట్. ఈ మధ్యలో వింటున్నాం ఏంటంటే భార్య భర్తను చంపేయటాలు, విడాకుల కోసం పోరాటం కానీ, సో అన్నంలో విషమే చంపటాలు కానీ, సో ఇట్లాంటి చాలా చూస్తున్నాం సమాజంలో. సో అలాంటి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఈ సినిమా చూస్తే నిజంగా భార్య భర్త అలర్ట్ అవుతారు, విడాకులు అయితే ఎవరు తీసుకోరు. మెయిన్గా పూర్ణ గారి యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపిస్తుందన్నమాట. నిజంగా ఒక తెలుగు అమ్మాయి, ఒక తెలుగు భార్య ఎలా ఉంటుందో అలాగ తను యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. త్రిగుణ్ గారు కూడా అద్భుతంగా సినిమాని తన భుజాల మీద తీసుకుని నడిపించాలని చెప్పుకోవచ్చు. ఒక విషయం మాట్లాడాలి, మిస్కీన్ మంచి బీజం అందించాడు, సినిమాని తన భుజాల వేసుకుని నడిపించుండు. సో నిజంగా సినిమా మొత్తం ప్లాట్ సినిమా ఒక ఎత్తు అనుకుంటే బీజం ఒక ఎత్తు అన్నట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే సినిమా అయితే చాలా చాలా చక్కటి పాయింట్స్ రన్ అవుతుంటుంది అనమాట. సో ఒకటి ఏంటంటే సిట్టింగ్ నెస్ థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ అప్ అని చెప్పొచ్చు. వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటి సినిమా ఎంకరేజ్ చేయకపోతే మీ కర్మ. సో వన్ మ్యాన్ షో పూర్ణ గారికి అయితే ఆస్కార్ అవార్డు ఇచ్చిన తప్ప అనిపించదు. అంత మంచి మూవీ, ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూడాలి, ఎంకరేజ్ చేయాలి. సో ఈ వీకెండ్లో ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. డార్క్ నైట్ మంచి మూవీ, అందరూ చూసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే డార్క్ నైట్ అనే సినిమా చూశాను. నా సినిమా విషయానికి వస్తే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి దండం పెట్టాను. అసలు వేరే లెవెల్ చేశాను. అసలు ఏమైనా చెప్పాలి సినిమా గురించి. అసలు నా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడాల్సిన సినిమా. అసలు నా మ్యూజిక్కే కానీ, ఆ డైరెక్షనే కానీ, ఏదే కానీ అన్నా, అండ్ యాక్టింగ్ విషయంకి వస్తేనా చింపేశారని చెప్తా ప్రతి ఒక్కరు. సినిమాలో ఇది ఉంది అది లేదు అనుకున్నా. 2 hours ఉంటుంది సినిమా, సీట్లు అలా కూర్చోబెట్టానని చెప్తే సినిమా అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చిందన్న. అన్న భార్య భర్తలు, ప్రతి ఒక్క భార్య భర్తలు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి, సమాజంలో ఏం జరుగుతున్నాయి, ఏమేమి జరగబోతున్నాయి మొత్తం చూపించారన్న, చాలా బాగా నచ్చింది నాకైతే. అంటే మిస్ కాకూడదన్న ఎవరే కానీ, ప్రతి సమాజంలో ఏం జరుగుతుంది ఈ మధ్య చూస్తున్నారు మీరు. కుక్కర్ అంటున్నారు, డ్రమ్ అంటున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ఏ భార్యను భర్తను చంపదని చెప్తున్నా అయితే అంత బాగా చూపించారన్న. అసలు అయితే అసలు వేరే లెవెల్ అన్న. క్లైమాక్స్ అయితే అసలు నీకు ఇంకా ఆ ట్విస్టులు కానీ ఏదో కానీ మీకు అదిరిపోయింది. అండ్ మ్యూజిక్ అన్న మెయిన్ ఆర్ఆర్ వచ్చే టైమింగ్ కానీ ఏదో కానీ ప్రతి ఒక్కటి అదిరిపోయిందని చెప్తున్నా అయితే. సినిమా చాలా బాగుందన్న, ఒక మంచి సినిమా, ఒక మంచి మనసున్న సినిమా అయితే నేను చెప్తా. చాలా బాగుందన్న. అండ్ మన పూర్ణ గారి యాక్టింగ్ గురించి చెప్పాలని అసలు బాబా ఆమె ప్లస్ పాయింట్ చెప్తే సినిమాకి అయితే ఒక బిగ్గెస్ట్ అని చెప్తా, బిగ్గెస్ట్ కంబ్యాక్ అని చెప్తా. ఈ సినిమాతో ఆమెకి చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు చూడండి, ఒక మంచి సినిమా చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే డార్క్ నైట్ చూశాను. ఈ డార్క్లో ఏమన్నా మూవీ, క్రైమ్ థ్రిల్లర్ ఎర్ర కొట్టేశారు. పూర్ణ గారు మాత్రం చాలా రోజుల తర్వాత మంచి కుర్రకార్కి అనమాట మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. త్రిగుణ్ గారు మాత్రం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అలాగే శుభశ్రీ గారు, ముఖ్యంగా ఆదిత్య గారి డైరెక్టర్ మాత్రం ఎక్కడ ల్యాగ్ లేకుండా మంచిగా స్క్రీన్ ప్లే మాత్రం ఎర్ర కొట్టేశారు. ముఖ్యంగా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వామ్మో ఎర్ర కొట్టేశారు. ఓవరాల్గా ఈ ఫ్రైడే బ్లాక్ బాస్టర్ డార్క్ నైట్ అండి, చాలా బాగుంది డార్క్ నైట్. మీరంతా ఈ ఫ్రైడే మాత్రం థ్రిల్లర్ చూసే వాళ్ళకంతా ఎర్ర కొట్టేయచ్చు, మూవీ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. సినిమా చూసిన డైరెక్షన్ మంచిగానే ఉంది, సింగ్స్ అన్ని మంచిగా ఉన్నాయి. హీరో కూడా మంచిగానే యాక్ట్ చేసిండు. మన హీరోని కూడా వచ్చేసి మంచిగానే యాక్ట్ చేసింది బ్రో. చాలా మంచిగా ఉంది సినిమా, మాత్రం చూడొచ్చు, అందరూ చూడాలనుకొని మంచిగా అనుకుంటున్నా. ఈ క్లైమాక్స్ అన్ని ఇంకా మంచిగా ఉంది, ఇంకా బాగుండాలని అందరికి అనుకుంటున్నా. ఈ సినిమా మాత్రం బాగుంది, అందరు చూడండి, మంచిగా ఉంది. మ్యూజిక్ అన్ని మంచిగా ఉన్నాయి, హీరో పర్ఫార్మెన్స్ కూడా అన్ని మంచిగానే ఉన్నాయి అన్న. చాలా బాగా తీసిండు అన్న సినిమా కూడా. హాయ్ బ్రో, గుడ్ ఈవినింగ్ బ్రో. ఇప్పుడే నేను డార్క్ నైట్ సినిమా చూశాను. ఆడవాళ్ళు తింటారు పానీపూరి. ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ భయ్యా. సినిమా మాత్రం ఊచకోదా భయ్యా. సినిమా మాత్రం మంచి స్టోరీ తోటి, మంచి థ్రిల్లర్ తోటి ఊచకోతుంది సినిమా. సినిమా చూడకపోతే మీ కర్మ అన్న. మంచి ఉంది సినిమా, అందరూ మీ ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడాలని కోరుతున్నాను. యూత్కు మాత్రం, మళ్ళీ ఫ్యామిలీకి మాత్రం గుడ్ మెసేజ్ ఇస్తుందని కోరుకుంటున్నాను అంతే. క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్. నా క్లైమాక్స్ చాలా సినిమాలు చూశాను, ఈ సినిమా ఇచ్చిన అంత క్లైమాక్స్ ఏ సినిమా ఇవ్వలేదు అనుకుంటున్నాను. సినిమా మాత్రం హైలైట్ ఉంది, బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక చెప్పాలా అన్న, మిస్కి మాత్రం ఊచకోత చేసేసాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి ఇచ్చేసాను. సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇప్పుడే డార్క్ నైట్ సినిమా చూసి రావడం అయితే జరిగింది భయ్య. దాంట్లో ముందుగా హీరోయిన్ గురించి మాట్లాడాలి. పూర్ణ గారు చాలా రోజులకు ఒక మంచి సినిమాతో, మంచి కాన్సెప్ట్తో అయితే మన ముందుకు వచ్చారు. ఎందుకంటే క్లైమాక్స్ అయితే మీరు ఊహించలేరు భయ్య. ప్రతి సినిమా కూడా ఇలా అవుతుంది, ఇదే జరిగిద్ది అని అయితే మీరు అనుకుంటూ ఉంటారు. అసలు మీరు అనుకోకుండా చేశాడు భయ్య. క్లైమాక్స్ అయితే మైండ్ పోయింది నాకైతే. అరే ఏంట్రా బాబు అని అయితే చేశాడు. స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. మొత్తం అంటే చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, మునగోళ్ళు అందరూ కూడా వచ్చి చూసేటట్టు అయితే ఉంది సినిమా. ఎక్కడా కూడా బోర్ అయితే అనిపించలేదు. పూర్ణ గారి యాక్టింగ్ చాలా బాగుంది. చాలా రోజులకి ఒక మంచి కథతో, మంచి కాన్సెప్ట్తో తెర మీద కనబడతాం, చాలా హ్యాపీగా ఉంది. పూర్ణ ఫ్యాన్స్ అందరూ కూడా మరొకసారి వచ్చి చూసేయండి. మ్యూజిక్ కూడా బాగుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చిపడేశారు, చాలా బాగుంది.
క్లైమాక్స్ అసలు నిజంగా మనం ఊహించలేకుండా అయిపోయింది. అంటే ప్రతి సినిమా కూడా ఇలా జరిగిద్ది అని ఇంత కూడా మనం అనుకుంటాం, కానీ దీంట్లో అనుకోకుండా ఫుల్గా ముందుకు తీసుకెళ్ళిపోయింది సినిమా. డైరెక్ట్ ఆదిత్య గారికి నిజంగా హ్యాట్సాప్ అని చెప్పాలి. 2026లో ఒక మంచి సినిమా అయితే ఇచ్చారు. సూపర్, అందరు చూసేటట్టు ఉంది. వాచ్ ఇస్ ద థియేటర్.